మనం ప్రతి ఆదివారం స్థానిక సంఘం గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. ఇది 4వ ప్రసంగం. మొట్టమొదటిగా సంఘము అనగా ఏమిటి అనేది మనం చూసాం. రెండవదిగా సంఘము యొక్క రకాలు, సంఘము యొక్క ప్రారంభం మనం చూసాం. మూడవదిగా గుర్తుందా, పోయిన ఆదివారం మనం ధ్యానం చేసిన వాక్య భాగం సంఘము ఎందుకు స్థాపించబడింది, సంఘము స్థాపించబడడానికి గల ఉద్దేశము ఏంటి అనేది మనం పోయిన వారం చూసాం. సంఘము స్థాపించబడడానికి అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. వాటిలో 3 ఉద్దేశాలు మనం పోయిన వారం చూడడం జరిగింది. గుర్తుందా మీకు? పోయిన వారం మనము ఎందుకు సంఘము స్థాపించబడింది అని 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడడం జరిగింది. మొదటిగా, సంఘం ఎందుకు స్థాపించబడింది? దేవునిని మహిమపరచడానికి సంఘము స్థాపించబడింది. వాక్యాన్ని మనము నెమరు వేసేవారుగా ఉన్నప్పుడు వాక్యం మనలో గుర్తుంటుంది. దాన్ని మనం ఏమంటామంటే స్టడీ చేయడం, తర్వాత మనం ధ్యానించడం అంటాం. చదవడము వేరు, ధ్యానించడము వేరు. కాబట్టి దేవుని వాక్యం మనలో గుర్తుండాలి అంటే మనము చదివి విని వెళ్ళిపోతే సరిపోదు. మనం దాన్ని ఏం చేయాలంటే ధ్యానించాలి, రిపీట్ చేయాలి. రిపీట్ చేసినప్పుడు మనలో అది గుర్తుంటుంది. ఓకేనండి. రెండవది, సంఘము ఎందుకు స్థాపించబడింది అంటే విశ్వాసులను సంస్కరించుటకు, విశ్వాసులను సరిచేయుటకు దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. విశ్వాసులను సరిచేసే విధానాన్ని మనం పోయిన వారం చూడడం జరిగింది. మూడవదిగా, సంఘము ఎందుకు స్థాపించబడింది అంటే ఎవరైతే కోల్పోయారో దేవుని వాక్యాన్ని, సంఘాన్ని, సువార్తను కోల్పోయారో వారికి సువార్త సేవని అందించడానికి, సువార్తీకరణ చేయడానికి సంఘము ప్రారంభించబడింది అని మనము చూసాం. అయితే ఆ దేవుని చేత ప్రారంభించబడిన సంఘములోనికి మనం అందరం ఇప్పుడు చేరాం. ఇప్పుడు మనము సంఘస్థులం, లోకస్థులం కాదు. అయితే ఆ సంఘములో మనందరి బాధ్యత ఏంటి అనేది ఈరోజు మనం చూస్తాం. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్న వాక్యం ఏంటంటే స్థానిక సంఘములో పరిచర్య, మినిస్ట్రీ ఇన్ ద లోకల్ చర్చ్. స్థానిక సంఘములో పరిచర్య. నేను ఈ వాక్య భాగాన్ని వివరించడానికంటే ముందుగా చర్చికి వెళ్ళిన తర్వాత నా పని ఏంటి అనేది ఈరోజు మనం చూస్తాం. చర్చికి వెళ్ళిన తర్వాత నాకు పని కూడా ఉంటుందా అనేది చాలా మంది డౌట్. ఇంట్లో పని ఉంటుంది, స్కూల్లో పని ఉంటుంది, డ్యూటీలో పని ఉంటుంది, చర్చిలో కూడా పని ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ పనులేంటి ఈరోజు మనం చూద్దాం. ఆ పనులేంటి మనం చూడడానికంటే ముందుగా ఒక సర్వే చేద్దాం. మీకు అందరికీ సర్వే చేయడం బాగా ఇష్టం కదా? ఏ సర్వేలు చేస్తాం మనం? చాలా రకాల సర్వేలు చేస్తాం. గ్రామంలో ఎంత తెలివేలు ఉంటారో తెలుసా? గ్రామంలో ఎన్నిళ్ళు ఉన్నా అన్నిళ్ళ సంగతులు అక్క మైండ్లో ఉంటాయి. అంత గొప్ప సర్వే చేస్తారు తెలుసా? పడుతుంది ఆ మైండ్లో, అన్ని సంగతులు పడతాయి. ఓకేనా? ఎందుకు తెలుసా? ఆమె చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి సర్వే చేసింది. అది ప్రయోజనకరమైన సర్వే కాదు. కానీ మనం ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సర్వే చేద్దాం. ఎక్కడెక్కడో చూడబడలేదు, బైబిల్లోనే ఒక సర్వే చేద్దాం. సంఘానికి సంబంధించిన సర్వే. ఒక వచనం చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. దయచేసి బైబిల్ చదవగలిగిన వాళ్ళు బైబిల్ తీయడానికి ప్రయత్నం చేయండి, బైబిల్ వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనం చదువుతారు ఎవరైనా? ఆ కాలమందు ఇంచుమించు 120 సంఖ్య ఉంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. అండర్లైన్ చేసుకునే అలవాటు ఉంటే అండర్లైన్ చేసుకోండి. 120 మంది సహోదరులు కూడారు. సో ఫస్ట్ చర్చ్ మెంబర్స్, మొదటి సంఘ సభ్యులు ఎంతమంది అంటే 120 మంది. ఇది మొదటి సర్వే తేలింది. తర్వాత సంఘము రెండోసారి కూడుకున్నప్పుడు ఎంతమంది అయ్యారో చూద్దాం. 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. మొట్టమొదటి సంఘస్థులు 120 మంది, తర్వాత సంఘస్థులు ఎంతమంది చూద్దాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఫస్ట్ ఎంతమంది? 120. సెకండ్ ఎంతమంది? 3000 మంది అయిపోయారు. అమ్మో, 1వ అధ్యాయంలో 120 మందే ఉన్నారు, కానీ 2వ అధ్యాయంకి వచ్చేసరికి 3000 మంది అయిపోయారు. ఎట్లయిన వీళ్ళు?
మన ముత్తుకూరు మండలంలో ఉన్న ఆ చర్చికి పోయే వాళ్ళు, ఈ చర్చి వాళ్ళు అందరినీ ఆఫర్లు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్ల. ఏ ఆఫర్లు? బర్త్డేకి కేకులు పంపించే ఆఫర్లు, చనిపోయినప్పుడు సమాధి పెట్టి పంపించే ఆఫర్లు, పెళ్ళిళ్ళు అవుతా ఉంటే పందిర్లు, షామెనాలు, ఇంకా పెళ్లి బట్టలు, ఇలాంటి ఆఫర్లు ఇచ్చి 3000 మందిని చేయాల. పాపం ఆ పాస్టర్ గారు పాపం నిజాయితీగానే సేవ చేసినాడు. ఓకే, ఇది రెండో సర్వే. ఫస్ట్ 120 మంది సంఘస్థులు ఉన్నారు, తర్వాత 3000 మంది సంఘస్థులు అయ్యారు. మళ్ళీ పేజీ తిప్పండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మారు, వారిలో పురుషుల సంఖ్య మాత్రమే రాశారు. పురుషుల సంఖ్య సుమారు 5000 మంది. 5000 మంది పురుషులు మాత్రమే. సుమారు ఎక్కువ శాతం మంది. కుటుంబంలో ఎంతమంది ఉంటారు? కుటుంబము అంటే అత్త, మామ, అమ్మ, నాన్న కాదు. కుటుంబం అంటే భార్యాభర్త, బిడ్డలు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం అనుకుందాం, ఒకరు లేక ఇద్దరు, అంతేనా? సో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. ఎంతమంది అయ్యారు? 4. 4 5 ఎంత? 20. సుమారు సంఘస్థులు ఎంతమంది అయ్యారు? ఇక్కడ లెక్కేసింది పురుషులు మాత్రమే. స్త్రీలు ఉన్నారు, ప్లస్ పిల్లలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని లెక్క వేయలేదు. సుమారు ఎంతమంది అనుకుందాం? మహా అయితే ఒక 10,000 మంది అనుకుందాం. ఫస్ట్ సర్వే చేసినప్పుడు సంఘస్థులు ఎంతమంది ఉన్నారంటే 120 మంది. రెండో అధ్యాయంకి వచ్చేసరికి సర్వే చేసినప్పుడు సంఘస్థులు ఎంతమంది ఉన్నారంటే 3000 మంది అయ్యారు. 4వ అధ్యాయంకి వచ్చేసరికి సంఘస్థులు ఎంతమంది అయ్యారు? పురుషులు మాత్రమే 5000 మంది అని రాశారు. కానీ మనం అనుకుంటే సుమారు 10,000 మంది కంటే ఎక్కువ అయ్యారు. ఇంకా మనం పేజీ తిప్పులు చూస్తే వాళ్ళు లెక్కకు విస్తరించారు. లెక్కకు విస్తరించడం అంటే ఏంటి? లెక్క పెట్టలేనంత మంది అయ్యారు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఈ పదాన్ని పదే పదే వాడారు. జన సమూహము అనే పదాన్ని వాడారు. జన సమూహం అనే పదం వాడబడుతున్నప్పుడల్లా లెక్క పెట్టడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు ఆ పదం వాడేవాళ్ళు. ఇక్కడ కూడా ఏం రాశారు? మొదటేమో 120 మందిని రాశారు, తర్వాత ఏమో 3000 మందిని రాశారు, తర్వాత ఏమో పురుషులు 5000 మంది, మొత్తం కలిపితే మహా అయితే ఒక 10,000 మంది సంఘస్థులు అని రాశారు. తర్వాత చరిత్ర చెప్తుంది, చర్చ్ హిస్టరీ చెప్తుంది. చర్చ్ హిస్టరీలో క్రీస్తు శకం 100వ సంవత్సరం మొదటి శతాబ్దంకి వచ్చేసరికి సంఘస్థులు 25,000 మంది అయ్యారు. తర్వాత క్రీస్తు శకం 350వ సంవత్సరానికి సుమారు సంఘస్థులు 30 లక్షల మంది అయ్యారు. 30 లక్షల మంది అయ్యారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంఘము విస్తరించింది. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇంత సర్వే చేసినాం మనమంటే, అంత తక్కువ టైంలో సంఘము విస్తరించడానికి అవకాశం లేని కాలంలో సంఘమునకు ఎక్కువ హింస వచ్చేది, సువార్త సేవకి ఎక్కువ వ్యతిరేకత వచ్చేది. ఇప్పుడు చాలా వ్యతిరేకత ఉంది అని భావిస్తున్నాం, కానీ మొదటి శతాబ్దంలో ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా తగ్గింది సువార్త పరిచర్యకు వ్యతిరేకత. ఆ రోజుల్లో వాళ్ళ చేతిలో బైబిల్ కూడా లేదు. మండలంలో సుమారు ఒక 50-70 లోపు చర్చెస్ ఉన్నాయి. కానీ ఇజ్రాయేల్ దేశంలోనే ఒకే చర్చ్, దేశమంతటికీ ఒకే చర్చ్. ఇంకా ప్రపంచ నలుమూలకి ఇంకా సువార్త వ్యాప్తి చెందలేదు. మైనారిటీ ఉన్న దగ్గర చాలా వ్యతిరేకత ఉంటుంది, అణిచివేత ఉంటుంది. వాళ్ళు వాయిస్ వినిపించడానికి ఎక్కువ అవకాశం ఉండదు, చాలా ఇబ్బందులకు గురి అవుతారు, ఎందుకంటే తక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు. అటువంటి పరిస్థితుల్లో సేవకులు కూడా తక్కువే, విశ్వాసం కూడా సరిగా లేదు. అప్పటికే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడంటే మనము ఉన్న వనరులను బట్టి, టెక్నాలజీని బట్టి బాగా ఉపయోగించుకొని సువార్తను మనం రీచ్ చేయగలుగుతున్నాం సమాజంలోనికి. కానీ వాళ్ళకి టెక్నాలజీ ఏం లేదు. అటువంటి పరిస్థితుల్లో 120 మంది ఉన్న సంఘం 3000 మంది ఎలా అయిపోయినారు? 3000 మంది ఉన్న సంఘం
5,000 మంది 10,000 మంది ఎలా అయిపోయినారు? 100వ సంవత్సరంకి వచ్చేసరికి 25,000 మంది ఎలాగైపోయినారు? 350 సంవత్సరంకి వచ్చేసరికి 30 లక్షల మంది క్రైస్తవులు ఎలా అయిపోయినారు? కారణం ఏమై ఉండొచ్చు అని ఆలోచన చేయండి ఒకసారి. మీరు గమనిస్తున్నారా? నేటి అది ఆదిమ సంఘము యొక్క సర్వే, నేటి ఆధునిక సంఘాన్ని మనం పరిశీలన చేస్తే, సంఘం స్థాపించబడి 70 లేక 80 లేక 50 లేక 100 సంవత్సరాలు దాటిన చర్చెస్ కూడా మన నెల్లూరులో ఉన్నాయి. కానీ సంఘము విస్తరిస్తుందా అంటే, ఎప్పుడూ వెళుతున్న వాళ్ళే ఆ సంఘానికి వెళుతూ ఉంటారు, కొత్త వాళ్ళు ఆ సంఘంలోనికి చేర్చబడరు. సంఘము విస్తరించింది అంటే మన కడుపును పుట్టిన బిడ్డలు రక్షింపబడ్డం విస్తరణకు కారణం కాదు. మరలా గుర్తు చేస్తున్నా, మన బిడ్డలు రక్షింపబడ్డం, ఉదాహరణకి మన బిడ్డలు ఈ సంవత్సరం బాప్తిజం తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు సంఘములో చేర్చబడ్డానికి సంఘ విస్తరణకు కారణం కాదు. ఎందుకు తెలుసా? వాళ్ళకి వేరే దారి లేదు. వాళ్ళు మన చర్చిలోనే బాప్తిజం తీసుకోవాల్సిందే. కానీ సంఘము విస్తరించింది అనడానికి రుజువేంటి తెలుసండి? నూతనమైన వ్యక్తులు చేర్చబడ్డం. నూతనమైన అంటే క్రైస్తవేతరులు, క్రైస్తవులు కాని వారు ఒక్కరైనా సంవత్సరానికి ఒక్కరైనా చేర్చబడుతుంటే ఆ సంఘము పరిచర్య చేస్తున్న సంఘం అని మనము గుర్తించవచ్చు. ఈ సంఘం ఎందుకు ఇంత విస్తరించింది? నేటి ఆధునిక సంఘం ఎందుకు అంత విస్తరించట్లేదు? మీరు గమనించండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా. ఈ రోజుల్లో నూతనంగా సంఘాలు స్థాపించబడుతూ ఉన్నాయి అంటే అవేంటి తెలుసా? ఈ చర్చి నుంచి చీలిపోయి వేరే దగ్గర చర్చి పెడుతున్న వాళ్ళే. కొత్తగా ఒక సేవకుడు ముత్తుకూరు ప్రాంతానికి వచ్చి ఏ చర్చి లేని దగ్గర ఈ క్రైస్తవులు లేని వారి మధ్య సువార్త చేసి ఒక ముసలవునో ముసలితాతను ఒక నలుగురును కూర్చోబెట్టి నూతన సంఘాన్ని స్థాపించే పరిస్థితులు లేవు. మనందరం ఒక ఈదోళం, ఇక మనందరం ఒక కులస్థులం, మనందరం ఒక ఇంటి పేరుటోళ్ళం, మనందరం ఈ ఏరియా వాళ్ళం, మనందరం ఏమవుదాం? మనకి ఈ వీళ్ళతో దిక, మనకి ఇక్కడ వాల్యూ లేదు, మనకి ఇక్కడ విలువ లేదు, మనకి ఇక్కడ గుర్తింపు లేదు, మనమందరం సపరేట్ అయిపోదాం అన్న భావనతోనే నూతన సంఘాలు ప్రారంభించబడుతున్నాయి. కానీ వాళ్ళందరూ సంఘం ఎట్లా అవుతారు? వాళ్ళందరూ ఆల్రెడీ రక్షించబడిన వాళ్ళు. సంఘం విస్తరించింది అనడానికి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చున్నారు, అంతే తేడా. ఇక్కడ కూర్చునే వాళ్ళు మనతో పాటు ఇంకో స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూర్చుంటున్నారు. అక్కడ సంఘం విస్తరించలేదన్నమాట, సంఘం చీలింది. క్రీస్తు శరీరం ఏమైపోయింది తెలుసా? విభాగింపబడింది. శరీరం రెండు భాగాలు విభాగించబడిపోతే ప్రాణం ఉండదు, ఒంట్లో ఉండదు. సర్లేండి. సో అట్లాగే సంఘం విస్తరించిందని భావిస్తున్నారు. అది సంఘ విస్తరణకు కారణం కాదు. మన బిడ్డల బిడ్డలు సంఘంలోకి వస్తుంటే అది సంఘ విస్తరణకు కారణం కాదు. ఉదాహరణకి ఇద్దరు ఉంటారు, వాళ్ళకి ఒక 10 మంది పిల్లలు ఉంటారు. ఆ 10 మంది పెళ్లిళ్ళు చేసుకుంటే 10 మంది కోడళ్ళు వస్తారు. 10 మంది 14 40 మంది అవుతారు. సో ఇద్దరే, కానీ ఎంతమంది అయినారు? 40 మంది అయినారు. సో అది సంఘ విస్తరణ కారణం కాదు. అది నూతనమైన ఆత్మలు చేర్చబడినప్పుడు అది సంఘ విస్తరణ కారణం అవుతుంది. ఇంకో మాట గుర్తు చేస్తున్నా చూడండి, అక్కడ నిజమైన సేవ పరిచర్య జరుగుతున్నట్లు రుజువు. అది అర్థమవుతుందండి? సో సంఘము విస్తరించాలి అంటే ఏం జరగాలి అంటే స్థానిక సంఘములో పరిచర్య, సేవ, మినిస్ట్రీ జరగాలి. ఏంటా మినిస్ట్రీ? ఇది పెద్ద సందేహం, పెద్ద ప్రశ్న. ఏం చేస్తే సంఘం విస్తరిస్తుంది? పాపం మన సంఘ కమిటీ పెద్దలని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఎన్నో రకాలుగా సంఘాన్ని డెవలప్ చేయడం కోసం ఎన్నో రకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం, ఆ కార్యక్రమం పెడదాం, ఈ కార్యక్రమం పెడదాం. సో వీటన్నిటి వెనకాల ఏ ఉద్దేశం ఉందంటే సంఘము ఎదగాలి, సంఘము విస్తరించాలి, అనేక మందికి దేవుడు చేరువవ్వాలి, అనేక మందికి దేవుడు వాక్యం చేరుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా రకాలైన కార్యక్రమాలు పెడతా ఉంటారు. మీకు తెలుసా? ఇక్కడ ఆదివారం మనం ప్రార్థన పెట్టినాం కదా. ఈ ఆదివారం ప్రార్థనలో అందరం వచ్చి ఆరాధన చేస్తాం, దేవుని వాక్యం వింటాం, ఆశీర్వాదం తీసుకుంటాం, హ్యాపీగా బైబిల్ ఎత్తుకుని వెళ్ళిపోతాం. అదే ఆదివారం అనంతరం భోజనం పెట్టినాం అనుకోండి, అక్కడ వచ్చేస్తాయి చాలా మాటలు వచ్చేస్తాయి, డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. ఆ వినకూడని వార్తలు కూడా వినాల్సిన పరిస్థితులు వస్తాయి. తర్వాత ఈ మధ్యకాలంలో మనం ఆటల పోటీలు పెట్టినాం. అవన్నీ చేయకూడదని కాదు, కానీ
ఆటల పోట్లు ఆరాధన అయిపోయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోతాం, వందనాలు చెప్పుకుంటాం, షేక్ హ్యాండ్ ఇస్తాం, సంతోషంగా వెళ్తాం, వచ్చే ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ హ్యాండ్ ఇస్తాం, వందనాలు పెట్టుకుంటాం. కానీ ఆటల పోట్లు పెట్టిన తర్వాత షేక్ హ్యాండ్లు ఉండవు. మరి ప్లేటు ఎంత ప్రమాదం చేసింది తెలుసా? ఒక చిన్న బాక్సే మన రిలేషన్స్ తెంచేసింది. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి? సంఘము ఎడ్యుకేట్ అవ్వాలి, సంఘము ప్రోత్సహించబడాలి, ఒకరితో ఒకరు సంతోషకరమైన అవినావభావ సంబంధాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేస్తే మనం ఏం చేసినాం? భేదాభిప్రాయాలు పెట్టుకున్నాం, అపార్థం చేసుకున్నాం, లేనిపోని కల్పించుకున్నాం. ఒక చిన్న ప్లేట్, ఒక చిన్న బాక్సు సంఘాన్ని తెంచేసుకునేంత పరిస్థితులు తెచ్చేస్తుంది. మరి ఇంకేం చేయమంటారు? ఈరోజు చెప్తా మాట. మరి ఇంకేం చేస్తే సంఘం విస్తరిస్తుంది? మరి ఇంకేం చేస్తే సంఘము ఎదుగుతుంది? మరి ఇంకేం చేస్తే సంఘము విశ్వాసులు ఎడ్యుకేట్ అవుతారు అనంటే ఈ 6 విషయాలు చేయాలి. సమయానుకూలతను బట్టి నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. స్థానిక సంఘములో పరిచర్య. ఏ సంఘములో? స్థానిక సంఘములు. అది మనం స్థానిక సంఘం అంటే ఏంటో మనం పోయినసారి చూడడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు ఎక్కువగా చూడలేం. స్థానిక సంఘములో పరిచర్య. ప్రతి సంఘానికి వెళుతున్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక బాధ్యత ఉంటుంది. మీరు గమనించండి, దేవుడు ఆ సంఘాన్ని ఆయన శరీరంతో పోల్చాడు. కొలసీ పత్రికలోనే ఆయనని ఆ శరీరానికి దేంతో పోల్చాడు? శిరస్సుతో పోల్చాడు. అర్థమవుతుందండి? సో ఇది అన్నమాట. మనకందరికీ మన శరీరం ఉంది కాబట్టి తెలుసు. ఈ బాడీలో పనికిరాని అవయవం ఏదంటే ఒకటి చెప్పండి. ఒకటి. ప్రతి అవయవానికి ఏముంది? పని ఉంది. అవునా? రైట్, సంతోషం. పని లేని అవయవం ఏది? లేదు. ఓకే, రైట్. ప్రతి అవయవానికి పనుంది, ప్రతి అవయవము పని చేయాలి. మూడోది, ప్రతి అవయవము ఒకదానికొకటి సపోర్ట్ చేసుకోవాలా. ప్రతి అవయవము ఒకదానికొకటి ఏం చేసుకోవాలా? సహకరించుకోవాలా. అర్థమవుతుందా? ఇదిగో ఈ బ్రెయిన్ మాట ఇచ్చినప్పుడు నోటి గుండా అది ఏం చేయాలి తెలుసా? పలకాల. చేతులు కదలాల, కళ్ళు చూడాల, చెవులు వినాల. ఇవన్నీ ఏంటి? ఒకదానికి ఒకటి ఏం చేస్తున్నాయి? సహకరించుకుంటున్నాయి. అలాగే స్థానిక సంఘములో కూడా మనందరి బాధ్యత ఉంటుంది. ఈ శరీరములో పనిలేని అవయవం ఏది కూడా లేదు. ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉన్నది. ప్రతి ఒక్క అవయవము తన పని తాను చేయాలి. ఏ అవయవము పని చేయకపోయినా మిగతా అవయవాల మీద ప్రభావము పడుతుంది. అవునా కదా? పడుతుంది. ఉదాహరణకి నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు, మీ చెవులు వినలేదనుకోండి, పని జరగదు. పని జరగదు కదా? చూస్తున్నా కదా, మరి చర్చికి వచ్చినా కదా, మరి అనంటే చెవులు పని చేయలేదు కాబట్టి, చెవులు తన పని చేయలేదు కాబట్టి ఏమైపోయింది? పని జరగలేదు. సో ప్రతి అవయవము సహకరిస్తేనే ఖచ్చితంగా పని అనేది జరుగుతుంది. ఓకే, రైట్. మొట్టమొదటి నేను 6 విషయాలు త్వరగా చెప్పేసి ఒక్కొక్క దాని గురించి 5 నిమిషాలు వివరించి ముగించే ప్రయత్నం చేస్తా. మొదటి, స్థానిక సంఘములో మనందరి బాధ్యత ఏంటంటే తోటి విశ్వాసులను ప్రోత్సహించే పరిచర్య. మొదటిది, తోటి విశ్వాసులను ప్రోత్సహించే పరిచర్య, ఎంకరేజ్ చేయాలి. రెండోది, తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేసే పరిచర్య. మొదటిదేమో తోటి విశ్వాసులను ప్రోత్సహించే పరిచర్య చేయాలి అని చూసాం. రెండోది, తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేసే పరిచర్య. మూడోది, సంఘ క్షేమము కొరకు ఆత్మవరాలను వినియోగించే పరిచర్య. సంఘ క్షేమం కొరకు ఆత్మవరాలను వినియోగించే పరిచర్య. ఈ పాయింట్కి వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నాలుగోది, సంఘ పరిచర్యకు కానుకలు ఇచ్చే పరిచర్య, ఆర్థిక సహకారం. సంఘ పరిచర్యకు కానుకలు ఇచ్చే పరిచర్య. ఐదోది, అన్యజనులకు సువార్త అందించే పరిచర్య. అన్యజనులకు సువార్త అందించే పరిచర్య. అండ్ ఫైనల్లీ ఆరోది, శిష్యులను తయారు చేసే పరిచర్య. శిష్యులను తయారు చేసే పరిచర్య. మొదటిది నేను ఇప్పుడు చెప్పేస్తా. ఒక్కొక్క పాయింట్ వివరించేటప్పుడు మీరే నాకు గుర్తు చేయాలి. లేదు నేను వచ్చి గమ్ము కూర్చొని వాడడానికి వచ్చినా అంటే కుదరదు. మనందరం కలిసి ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అర్థమవుతుందా? మన శరీరంలో పని లేని అవయవం మనకేమైపోతుంది తెలుసా? శరీరానికి భారం అయిపోతుంది.
మీకు తెలుసా, కొంతమందికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి పని చేయదు, కదలదు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ కాలు మీద ఈ చెయ్యి మీద భారం ఎక్కువ పడుతుంది. ఎందుకు, ఈ రెండు పని చేయట్లేదు. అర్థమవుతుందా? కొంతమందికి మూతి కూడా ప్రాబ్లం వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, మాట్లాడడానికి అవకాశం, తిరిగి ఏమైనా చెప్పడానికి అవకాశం ఉండదు, భారం అయిపోద్ది. అలాగే మనము స్థానిక సంఘంలో కూడా మన వంతు బాధ్యత. మరి నా పని ఏంటి చర్చిలో అంటామా? చెప్తాను నేను మీకు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది, ఓకేనా? మొదటిది తోటి విశ్వాసులను ప్రోత్సహించే పరిచర్య. రెండోది తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేసే పరిచర్య. మూడోది గుర్తుందా, సంఘ క్షేమం కొరకు ఆత్మవరాలను వినియోగించే పరిచర్య. నాకు కూడా వరం ఉందా? చూద్దాం ఏముందో, ఎట్లా ఉందో, ఎట్లా గుర్తించాలో చెప్తాను నేను. సంఘ క్షేమం కొరకు ఆత్మవరాలను వినియోగించే పరిచర్య. నాలుగోది సంఘ పరిచర్యకు కానుకలు ఇచ్చే పరిచర్య. సంఘ సేవకు ఆర్థికంగా మనం సహకరించడం. నాకాడేముండి అంటే కొంతమంది, నా కాడు ఉంటేనా. చూద్దాం. నెంబర్ 5, అన్ని జనులకు సువార్తను ప్రకటించే పరిచర్య. నాకేం తెలుసు చెప్పడానికి? చూసారు ఎంత పెద్ద రీజను. ఆరోది శిష్యులను తయారు చేసే పరిచర్య. శిష్యులు అంటే ఎవరు, వాళ్ళని మనం ఎలా గుర్తించాలి, వాళ్ళ విషయాల గురించి మనం ఆ పాయింట్ వచ్చినప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, మొదటిది స్థానిక సంఘములో మనందరి పరిచర్య ఏంటంటే చెప్తారా? తోటి విశ్వాసులను ప్రోత్సహించే పరిచర్య. ప్రోత్సహించే పరిచర్య. వీళ్ళు ఎవరు అంటే, మనం కొలసి పత్రికలు ఇప్పుడు చదివాం. రక్షింపబడిన తరువాత మనము ఇదిగో ఇవి చేయాలి. రక్షింపబడక ముందు మనిషి యొక్క స్వభావం ఏంటంటే, ఒక వ్యక్తి పడిపోయినప్పుడు చూసి సంతోషించడం, ఒక వ్యక్తి నష్టపోయినప్పుడు, ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు అట్టే కావాలి నీకు అని భావించడం. కానీ రక్షింపబడిన తర్వాత అటువంటి పరిస్థితులు మనలో ఉండకూడదు. మనం వారిని ఏం చేయాలంటే ప్రోత్సహించాలి, వారి స్థితిని అర్థం చేసుకోవాలి, వారిని మనం భరించాలి. అవి ఎలాగో మనం ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. మొట్టమొదటిగా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకడినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి. మీరు అంటే ఎవరు అనంటే స్థానిక సంఘములో, అంటే తెస్సలోనిక సంఘములో చేర్చబడిన విశ్వాసులు. తెస్సలోనిక సంఘములో చేర్చబడిన విశ్వాసులు ఏం చేస్తున్నారు తెలుసండి? ఒకరిని ఒకరు ఆదరించుకుంటా ఉన్నారు. ఒకరిని ఒకరు ఆదరించుకుంటా ఉండి ఒకరిని ఒకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటా ఉన్నారు. అర్థమవుతున్నాడు మీకు? ఒకరిని ఒకరు ఆదరించుకున్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి ఏమొస్తుంది? క్షేమము ప్లస్ అభివృద్ధి వస్తుంది. అలా కాకుండా ఒకరిని ఒకరు కించపరుచుకున్నారనుకోండి, ఒకరిని ఒకరు తక్కువ చేశారనుకోండి, ఒకరిని ఒకరు హేళన చేశారనుకోండి, ఒకరిని ఒకరు అవమానపరిచారనుకోండి, ఇద్దరి వాల్యూ పోతుంది. భర్త గురించి మనం భార్య తప్పుగా మాట్లాడినా భార్య విలువ పోతుంది. భార్య గురించి భర్త తప్పుగా మాట్లాడినా అట్ ది సేమ్ టైం ఆటోమేటిక్ గా భర్త విలువ కూడా పోతుంది. చెప్పకుండానే అలా తెలియకుండా ఏం చేస్తారంటే తమను తాము సమర్థించుకోవడం కోసం భార్య కొన్ని సందర్భాల్లో భర్త గురించి తక్కువగా మాట్లాడడం చేస్తారు. ఆటోమేటిక్ ఏమైపోద్ది? భార్య విలువ కూడా పోతుంది. అలాగే స్థానిక సంఘంలోకి, సంఘము అంటే గోడలు కాదు, సంఘం అంటే ఎవరు? మనమే. మన సహోదరి గురించి, మన సహోదరుడి గురించి, ఇప్పుడు ఈ చేయి గురించి, ఈ చేయి నిందించింది అనుకోండి, ఈ చేయికి కూడా ఏమైనట్టు? అవమానమైనట్టు, నష్టమైనట్టు, తక్కువ చిన్న చూపు అయినట్లు. సంఘములో చేర్చబడిన మనందరము ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి. కానీ ఒకరిని ఒకరు మనం ఏం చేయకూడదు? తక్కువ చేయకూడదు, అవమానపరచకూడదు, విలువ లేకుండా మాట్లాడకూడదు, అగౌరవపరచకూడదు. ఇవన్నీ ఎవరు చేస్తున్న పనులు అనంటే లోకం చేస్తున్న పనులు. ఇప్పుడు ప్రోత్సాహం అంటే ఏంటో చెప్తాను, ప్రోత్సహించడం ద్వారా ఏమొస్తుందో చెప్తాను. ప్రోత్సాహం అంటే ఏంటి తెలుసా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి పురికొల్పడం. ఉదాహరణకి ఒక అక్క గాని అన్న గాని వచ్చి బాగా అలసిపోయినారు, పాపం ఎందుకు అలసిపోయినారు, అలసిపోయినారు, చర్చికి వచ్చి కూర్చొని కాసేపు అయిన తర్వాత నిద్రపోతా ఉన్నారు. పక్కన చేరమను,
పనులు నిద్రపోనిలే అనొచ్చా? పర్వాలేదు నిద్రపో, ఏం డిస్టర్బ్ చేయండి నేను అనొచ్చా? అది కూడా ప్రోత్సాహమే. నీకు ఏ ఆటంకం కలిగించి నువ్వు హ్యాపీగా నిద్రపో అని చెప్పొచ్చా మనం? చెప్పకూడదు. అట్లా అమ్మా ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకో. ఆమె కళ్ళు తెరుచుకుంది కదా, ఏం పర్లేదు నువ్వు కళ్ళు తెరుచుకుని చూస్తుందా, నేను ప్రార్థన చేసుకుంటా అనొచ్చా? అనకూడదు. అట్లా అది కూడా ప్రోత్సాహమే కదా, అట్లా అనకూడదు. వాళ్ళని మనం ఏం చేయాలా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి వారిని ఏం చేయాలి తెలుసా? ప్రోత్సహించాలి. ఇంతకు ముందు మనకు ప్రార్థన అంటే తెలియదు, చర్చకు వచ్చినప్పుడు ప్రార్థనలో కళ్ళు మూసుకోవాలని తెలియదు, చప్పట్లు కొట్టడం, దేవుణ్ణి పాట పాడి స్తుతించడం, దేవుని వాక్యం చెప్పేటప్పుడు దేవుని వాక్యం వినడం, బైబుల్ తీసి చూడడం, ఇవన్నీ మనకు పరిచయం లేదక్క. కానీ ఇప్పుడు చర్చకు వచ్చిన తర్వాత మనం ఇవి అలవాటు చేసుకోవాలి. చూసినావా? అది ప్రోత్సహించడం. అలా కాకుండా మనం ఏం చేస్తాం? ఈ అక్క మనతో మాట్లాడదని, ఈ అక్క ఆనతో మాట్లాడదని, ఏం పర్లేదు వాళ్ళు చెప్తాడు బాధపా అనకూడదు. అది కూడా ప్రోత్సహించడమే. అలా సమర్థించకూడదు. వారి లోపాన్ని, వారి తప్పుని వారికి తెలియజేస్తూ వారిని ఏం చేయాలి తెలుసా? దేవునికి దగ్గర చేయడానికి వారిని పురికొల్పడమే నిజమైన ప్రోత్సాహం అంటే. అది ప్రోత్సాహం యొక్క అర్థం. ఇప్పుడు వారిని మనం అలా ప్రోత్సహించడం ద్వారా వారికి వచ్చే లాభం ఏంటి? మనకు లాభం వస్తుంది, వాళ్ళకి లాభం వస్తుంది. ప్రోత్సహించడం ద్వారా కలిగే లాభం మొదటిది, వారు ధైర్యపరచబడతారు. ఎవరైనా భర్తను కోల్పోయిన సహోదరి ఉందనుకోండి, తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఉన్నారనుకోండి, ఏం పాపం చేసినారో ఈ గతి పట్టింది అంటో న్యాయమేనా? అనకూడదు. అట్లా పూర్వజన్మలో చేసిన పాపం ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు అని అనకూడదు. ఇక ఆమెకు విలువ లేకుండా మనమే ఆమెను దేనికి పిలవకుండా చేయకూడదు. అలా చేసినప్పుడు వాళ్ళు ఎంతో కృంగిపోతారు, వాళ్ళు ఎంతో అవమానపడతారు. ఇక నేను దేనికి పనికిరానేమో అనే భావనకి వాళ్ళు వెళ్ళిపోతారు. అది ప్రోత్సహించడం కాదు, అది అవమానపరచడం, అది అగౌరవపరచడం. మన భారతీయ సంస్కృతిలోంచి వచ్చింది. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి తెలుసా? ఆదరించుకోండి. అలా వారిని మనం ఆదరించడం ద్వారా వాళ్ళకి కొండంత ధైర్యం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇంకా బ్రతకగలను, నేను ఇంకా జీవించి ఉండగలను. పాత నిబంధనలో ఎంతో మంది సహోదరీలు భర్తను కోల్పోయిన వారిని దేవుడు ఆదరించాడు, వారిని ప్రోత్సహించాడు, సేవకులను పోషించే స్థాయికి వారిని తీసుకొచ్చాడు. నూతన నిబంధనలో ఎంతో మంది పాపంలో కొనసాగుతున్న సహోదరీలను కూడా దేవుడు చేరదీశాడు, వారిని ఆదరించాడు, వారిని ఆదుకున్నాడు, వారిని ప్రోత్సహించాడు. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు మనము ప్రోత్సహించడం ద్వారా అనేక మందికి ఏమొస్తుంది తెలుసండి? ధైర్యం వస్తుంది. పాట పాడుతున్నప్పుడు వారిని మనం ఎంకరేజ్ చేయొచ్చు, చర్చికి వస్తున్నప్పుడు వారిని ఎంకరేజ్ చేయొచ్చు. ఏ పని గురించైనా మనం చేస్తున్నప్పుడు వారిని కలుపుకోవడం ద్వారా, వారికి మనం నేర్పించడం ద్వారా వారిని మనం ప్రోత్సహించవచ్చు. నీకు తెలియదులే, నీకు జాగ్రత్త, నువ్వు పక్కనుడు అనడానికి లే. ఎస్ రైట్. రెండు చాలా ఉదాహరణలు గుర్తొస్తున్నాయి, అందుకే టైం అయిపోతుంది కదండి, నేను స్కిప్ చేసి వెళ్తున్నా. ప్రోత్సాహం వలన కలిగే లాభం ఏంటంటే ధైర్యం వస్తుంది. తర్వాత వారు ఎంతో బలాన్ని పొందుకుంటారు, ఎంతో బలపడతారు. ఒకసారి ఒక 4 ఆవులు కలిసి మేస్తున్నాయంట. ఎన్ని ఆవులు? 4. ఎన్ని ఆవులను ఎందుకు అడిగారంటే నువ్వు వింటున్నావు లేదో నాకు తెలియడం కోసం. 4 ఆవులు కలిసి మేస్తున్నాయంట. కలిసి మేస్తా ఉన్నప్పుడు సింహము బాగా ఆకలితో అక్కడ ఎదురు చూస్తున్నట్ట. ఈ 4 ఆవులు కలిసి మేస్తున్నాయి, నాకేమో బాగా ఆకలేస్తుంది, నేను కనుక ఒక ఆవుని చంపి తినే ప్రయత్నం చేస్తే మిగతా 3 ఆవులు కూడా నన్ను చంపేస్తాయి, కాబట్టి ఎట్లా చేయాలని దిగులుగా ఆలోచిస్తా ఉంటే ఒక జిత్తుల మారే నక్క వచ్చిందంట. ఏ నక్క? జిత్తులు బాగా వేయగలదా నక్క. ఎక్కడెక్కడ వెలిగించాలో ఆ నక్కకి బాగా, ఎక్కడ వెలిగిస్తే తగలబడిపోద్దు నక్కకి బాగా తెలుసు. అందుకని దానికి ఏం పేరు పెట్టినారు? జిత్తుల మారి నక్క అని పెట్టినారు. నక్క వచ్చి సింహం గారు ఏమి ఎందుకు అంత ఏమంటారు దిగులుగా కూర్చోన్నావు అని అంటే, సింహం చెప్పిందట, నాకు బాగా ఆకలేస్తుంది, కానీ ఈ 4 ఆవులు కలిసి మేస్తున్నాయి, ఈ 4 ఆవుల్ని నేను చంపే ప్రయత్నం చేయలేను, కాబట్టి ఏం చేయాలో తోచక నేను ఇట్లా కూర్చో ఉన్నా అంటే నక్క చెప్పిందట, ఓ అంతేనా, నా కాడ ఒక మంచి ఉపాయం ఉంది,
జిత్తులు బాగా పన్నగలదు కదా, అందుకని నాకు ఒక మంచి ఉపాయం ఉంది, 50-50 అనిందట. నువ్వు ఒక ఆవుని చంపితే నాకు సగం నీకు సగం, ఒప్పందం కుదిరితే నేను ఇప్పుడు పోయి పని చేస్తానట. ఓకే అంతే, అలాగే అని చెప్పినాడు సింహం. నక్క వెళ్ళి ఏం చేయాల, 4 ఆవులు కలిసి ఒక చోట మేస్తుంటే ఈ నక్క వెళ్ళి ఒక ఆవుని ఇదిగో ఇట్రా అనిదట. ఈ ఆవు వచ్చి ఏం చెప్పు అనిదట నక్కతో. నక్క ఏంటంటే మరలా చెవులో ఏం లేదు లేపు అనిదట. ఊరికి నేను పిలిచిన అనిదట. ఈ ఆవు వెళ్ళిపోయి మళ్ళీ 3 ఆవులతో కలిసి మేస్తుంటే ఈ 3 ఆవులకి డౌట్ వచ్చేసింది ఈ ఆవు మీద. ఏమని, ఈ ఆవు పోయి నక్కతో ఏదో ప్లాన్ చేస్తుంది, మనల్ని ఏదో చేయాలని చూస్తుంది, కాబట్టి మనం కలిసి ఈ ఆవును అడుగుదాం అని చెప్పి, ఇదిగో నక్కెందుకు పిలిచింది నిన్ను అని ఆవును అడిగితే అప్పుడు ఆవు చెప్పిందట, ఏం లేదు ఊరినే పిలిచినా అనిందట. ఓ ఇంకా డౌట్ బలపడిపోయింది. ఓ ఏదో దాస్తున్నావు, నువ్వు చెప్పు, నువ్వు చెప్తేనే నువ్వు మా స్నేహితురాలుగా కొనసాగుతావు, లేకపోతే నీతో మేము స్నేహాన్ని తెంచేసుకుంటాం అని చెప్పిందట. ఏం లేదు ఊరినే పిలిచినా అని చెప్పింది, మీరు నమ్మకపోతే నేనేం చేసింది మీ ఇష్టం అనిదట ఆవు. వెంటనే ఈ 3 ఆవులు ఏం చేసి తెలుసా, ఈ ఆవుని నమ్మకుండా ఈ ఆవుతో సంబంధాన్ని తెంచేసుకుని వెళ్ళిపోయి వేరొక చోట మేస్తున్నాయంట. సరే ఏమి ఇష్టం, నేనేం చేసేది, నేను చెప్పిన మాట నమ్మకపోతే నేనేం చేయగలను చెప్పి ఈ ఆవు సపరేట్ అయ్యి, గుర్తుపెట్టుకోండి, సపరేట్ అయ్యి వేరొక చోట మేస్తా ఉంటే సింహం రానే వచ్చింది. సపరేట్ అయిపోయిన ఆవుని చంపడం జరిగింది. నక్క సింహం కలిసి పంచుకొని ఈ ఆవుని తినేయడం జరిగింది. ఎందుకు తెలుసా అండి, ఆవుకి బలం తగ్గిపోయింది. తోటి 3 ఆవుల యొక్క బలము ఉన్నప్పుడు సింహం కూడా ఈ ఆవుని ఏం చేయలేకపోయింది. ఎప్పుడైతే ఈ ఆవు తన బలాన్ని తగ్గించుకొని ఆ 3 ఆవులతో డివైడ్ అయిపోయి సపరేట్ అయిపోయి సంబంధం తెంచుకొని పక్కెళ్ళిపోయిందో వెంటనే తన ప్రాణాల మీద తెచ్చుకుంది. సాతాను యొక్క జిత్తులు కూడా అలాగే ఉంటాయి. ఏం తెలుసా, నేను చాలాసార్లు మీకు గుర్తు చేస్తున్నా, దయచేసి అపవాదికి చోటు ఇవ్వబాకండి నేను చెప్తా ఉంటాను చాలాసార్లు. నేను దేనికి తెలుసా, సంఘంతో చిన్న చిన్న కారణాలకి విభేదించొద్దు, సంఘాన్ని దూరం చేసుకోవద్దు, సంఘాన్ని కోల్పోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత అది. సాతాను ఏం చేస్తుంటే చూసినా చూసినా అంటున్నాడు ఒక్కొక్కసారి. హవతో కూడా అన్నాడు, ఏమని తెలుసా, ఇది నిజమా అన్నాడు. పడిపోయారు. ఈ తినవద్దన్న పండు తింటే మీరు నిజంగా చచ్చిపోతారా అన్నాడు. పడిపోయింది. వెంటనే మనసులో రాయ, అవునా చచ్చిపోతామా, ఈయన అన్నాడు కాబట్టి చచ్చిపోతామనల్లా. లేదు లేదు ఆయన అబద్ధం చెప్పినాడు, మీరు దేవదూతల్లాగా అయిపోతారు ఈ పండు తింటే అన్నాడు. వెంటనే ఏమైపోయారు తెలుసా, దేవుణ్ణి దూరం చేసేసుకున్నారు. సాతానుడు కూడా ప్రతి చిన్న చిన్న కారణాలకి మనల్ని సంఘం నుంచి దూరం చేస్తారు. మన తోటి సహోదరులను మనం ప్రోత్సహించడం ద్వారా వాళ్ళు బలపడతారు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అపవాదికి చోటిచ్చి వాళ్ళు దేవుని సంఘాన్ని, స్థానిక సంఘాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. నెంబర్ 3, ప్రోత్సహించడం ద్వారా కలిగే 3వ ప్రయోజనం, 3వ లాభం ఏంటంటే దేవునికి దగ్గర అవుతారు. వాళ్ళు అపవాదికి చోటిస్తే దేవుణ్ణి దూరం చేసేసుకునే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అపవాదికి చోటిస్తే దేవునికి వాళ్ళు ఏమయ్యారు, దగ్గరైనారు. సో ఇది మొదటి విషయం. తోటి విశ్వాసులను మనము ప్రోత్సహించే పరిచర్య మనం సంఘములో చేయాలి. ఇది మనందరి యొక్క బాధ్యత. నిరుత్సాహంలో ఉన్నవారు, కృంగిపోతున్నవారు, దిగులు పడుతున్నవారు, సంఘములో నిష్ప్రయోజకులుగా కొనసాగుతున్నవారు, ప్రేక్షకులుగా భావించి మౌనంగా వచ్చి కూర్చొని మౌనంగా వెళ్ళిపోతున్నవారు చాలా మంది ఉంటారు. మనం వారిని చేరుకొని వారిని రీచ్ అయ్యి వారితో కనీసం 1 నిమిషమైనా మనం ప్రేమపూర్వకంగా పలకరించి వాళ్ళతో 1 నిమిషం స్పెండ్ చేసి ఇంటికి వెళ్తే సరిపోతుంది. మనం రోజంతా వాళ్ళతో గడపబడలే, రోజంతా వాళ్ళతో గడిపే సమయం నీకు ఇంటి దగ్గర ఉందనుకోండి, హ్యాపీగా వాళ్ళతో గడపొచ్చు. కానీ సంఘములో చర్చకు వచ్చిన తర్వాత నీకు అంత టైం లేకపోతే కనీసం వారితో 1 నిమిషమైనా మాట్లాడి చాలా సంతోషం, నిన్ను ఆదివారపు ఆరాధనలో చూడడం, అదే సహవాసం అండి. చాలా నాకు కూడా అదే నేర్పించారు. ఏమని తెలుసా, ఆదివారం అయితే నేరుగా బైబిల్ ఎత్తుకుని చర్చలోకి వెళ్ళిపోవడం, కూర్చోవడం, పాస్టర్ చెప్పిన మాటలు వినడం, నేరుగా బైబిల్ ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోవడం అని నేర్పించినారు. కానీ అది కాదు సంఘం. అలా కాదు, దేవుడు ఆ ఉద్దేశంతో కాదు దేవుడు సంఘాన్ని ప్రారంభించింది. నేను మౌనంగా ఒంటరిగా చర్చలకు వచ్చి కూర్చొని మౌనంగా ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోతే నాకేం బలం ఉండదు. నా తోటి వారితో నేనేం చేయాలి తెలుసా, సహవాసం చేయాలి. సహవాసం చేయడం అంటే ఏంటి, ప్రేమతో కాసేపు మాట్లాడడం అంతే. అప్పుడు ఏమొస్తుంది తెలుసా, కొండంత బలం వస్తుంది, కొండంత ధైర్యం వస్తుంది. దేవునికి మనం ఇంకా దగ్గర అవుతాం. వారికి తెలిసిన సలహాలు మనకు చెప్తారు, మనకు తెలిసిన సలహాలు వాళ్ళతో మనం
పంచుకుంటాం, అప్పుడు సంఘము ఎదుగుతుంది అని అర్థం. స్థానిక సంఘములు మనం చేయాల్సిన మొదటి పరిచర్య తోటి విశ్వాసులను ప్రోత్సహించే పరిచర్య. నెంబర్ 2, రెండోది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదువుతారా? వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. తెలుగులో ఎడతెగక ఉండిరి అని తర్జుమా చేశారు, కానీ వాస్తవంగా తర్జుమా చేయాల్సిన పదం ఏంటంటే తమను తాము అప్పగించుకునిరి అనే పదం తర్జుమా చేయాలి. దేనికి తమను తాము అప్పగించుకున్నారు అంటే 4 విషయాలు ఉన్నాయి అక్కడ. కానీ మనకు కావాల్సిన ఒక విషయం ఏంటంటే తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయుటకు తమని తాము అప్పగించుకున్నారు. మనం ప్రార్థన చేసిన ప్రతిసారి మన వ్యక్తిగత ప్రార్థన అంశాలే ఎక్కువ ఉంటాయి. మన వ్యక్తిగత ప్రార్థన చేసుకోవద్దు అంటే మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ మనము సంఘములో చేర్చబడిన తర్వాత మన తోటి వారి గురించి కూడా మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చార్లెస్ స్పర్జన్ అనే సేవకుడు 19వ శతాబ్దంలో సేవ చేసిన సేవకుడు, గొప్ప సేవకుడు. ఆ సేవకుడు ఏమంటాడంటే నా గురించి ప్రార్థన చేయడం కంటే నాకు చేసే గొప్ప మేలు వేరొకటి లేదు అన్నాడు. ఏమన్నాడు? నా గురించి ప్రార్థన చేయడం కంటే నాకు చేసే గొప్ప మేలు మరొకటి లేదు అని అన్నాడు. సో మనందరి బాధ్యత సంఘములో మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. ఒకరి నిమిత్తము ఒకరు మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో ఈ పదం బాగా వినబడుతుంది. ఏంటి ఆ పదం అంటే ప్రార్థనా వీరులు అనే పదం. ఏ పదం? ప్రార్థనా వీరులు. వీరులు ఎక్కడుంటారు? యుద్ధంలో ఉంటారు. ఏం చేసి వీరులు అయ్యారు? శత్రువుని గెలిచి వీరులు అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ప్రార్థనలో గెలిచారు. ఏ శత్రువు మీద? ఏ శత్రువు మీద గెలిచి వాళ్ళు వీరులు అయ్యారు? ప్రార్థన చేసింది సాతానుకి కాదు. ప్రార్థన చేసింది ఎవరికి? దేవుడికి. జవాబిచ్చేది సాతానుడు కాదు. సాతానుడి మీద గెలవడానికి జవాబిచ్చింది దేవుడు. మరి వీళ్ళు ఏ శత్రువు మీద గెలిచారు అంటే దేవుడు అనే శత్రువు మీద గెలిచి వీరులయ్యారా? అదే అర్థం వస్తుంది. ప్రార్థనలో వీరులు ఉండరు, వీరమణులు ఉండరు. ప్రార్థనలో ప్రార్థనాపరులు ఉంటారు. అంటే అర్థమేంటి తెలుసా? రక్షణ గురించిన సత్యం అర్థమైనప్పుడు నేను ప్రార్థన చేశాను కాబట్టి, పోయిన వారం కూడా చెప్పాను, మీరు ఆ మాటలు వినొచ్చు. నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు జవాబిచ్చాడా? కాదు కాదు. ఈ రోజు నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు జవాబిచ్చాడా? కాదు కాదు. జగత్తు పునాదికి ముందే దేవుడు ఏం చేశాడు తెలుసా? మన జీవితంలో భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఏం చేయాలో ముందుగానే నిర్ణయం తీసుకున్నాడు. ఆయన చిత్త ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. బైబిల్ గురించి మనకు అర్థమైనప్పుడు ఈ సత్యం మనకు బాగా బోధపడుతుంది. మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేశాం, కొన్ని జరగట్లే, వినలేదని అర్థం. విన్నాడన్ని వినయేరక ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. ప్రతి ప్రార్థన మనవి ఆయన సన్నిధికి చేరుతుంది. కానీ మనం చేశాం కాబట్టి కాదు, ఆయన అనుకున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు అని మనం గుర్తు చేసుకోవాలి. మీరు చెప్పండి, ప్రార్థనా వీరులు అంటే క్రెడిట్ అంతా కూడా ఎవరికి వచ్చినట్టు? వీరుడికి వచ్చినట్టు. ఏ వీరుడు? ప్రార్థన చేసిన వీరుడు కదా. అప్పుడు దేవునికి మహిమ ఉంది, దేవుడి గొప్పతనం ఏముంది కదండి. నేను ప్రార్థన చేశాను కాబట్టి నాకు ఆయన విజయం ఇచ్చాడు అనే కదా అర్థం వస్తుంది. అర్థమవుతుందా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించిన సమయానుకూలతను బట్టి, సమయాన్ని బట్టి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక్క ఎగ్జాంపుల్ మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నేను చదివించడానికంటే ముందుగా మిమ్మల్ని ఆలోచింప చేయడం కోసం, మీరు అదే వినుంటారు కాబట్టి ఆలోచింప చేయడం కోసం ముందుగానే చెప్పేస్తా. హన్నా ప్రార్థన చేసింది. హన్నా ప్రార్థన గురించి మనం చాలా సందర్భాలు ఏం చేస్తాం? ధ్యానిస్తాం. హన్నా ప్రార్థన చేసింది, దుఃఖాక్రాంతురాలైంది, బాధతో ప్రార్థన చేసింది, ఏడ్చి ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది, ఉపవాస ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఎవరిని సంపాదించింది? చూసినారా? కొడుకుని సంపాదించింది. ఎవరైనా? సమూయేలు. నా ఒక్క చిన్న ప్రశ్న, హన్నా ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు
వేరే గతి లేక, గత్యంతరం లేక సమూయేలు ఇచ్చినాడా? అదే కదా వచ్చింది. అర్థమైతే అన్నా ప్రార్థన చేసింది కాబట్టి కొడుకునిచ్చాడు. దుఃఖాక్రాంతురాలి ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది, ఉపవాస ప్రార్థన చేసింది కాబట్టి, దుఃఖంతో కన్నీటితో ఉపవాసంతో అన్నా ప్రార్థన చేసింది కాబట్టి దేవుడికి వేరే దారి లేక కొడుకునిచ్చినాడు. అదే కదా అర్థం వచ్చింది. అప్పుడు అప్లికేషన్ సరే, అప్పుడు మన సంఘానికి ఏమన్నా అన్వయిస్తాం? నువ్వు కూడా దుఃఖాక్రాంతురాలై ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, జవాబిస్తాడు. ప్రభువా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోమంటే కుదరదు, పర్సంటేజ్ పెంచాలా, అదే అర్థం. అంతేనా? సరే మీరే చదవండి, తీయండి. ఎక్కడుంది ఆ హన్నా? సమూయేలు మొదటి అధ్యాయం కదా, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో కదా. ఒక్క మాటే చదవండి. అధ్యాయం మొత్తం అవే వస్తాయి, అవే మనం స్టడీ చేసిన విషయాలన్నీ వస్తాయి. ఓకేనా? ఒక్క వచనం చదవండి, ఒక్క అధ్యాయం 5వ వచనం చదవండి. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేయండి. ఏంటట? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అంటే హన్నాకి పిల్లలు లేకుండా చేసిందే ఎవరు? అది. ఇప్పుడు అసలైన పాఠం. హన్నాకి గర్భఫలం లేకుండా చేసిందే దేవుడు కాబట్టి ఆమె ఏడ్చి ప్రార్థన చేయడానికి కారణం ఎవరు? సింపుల్. దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేయడానికి కారణం ఎవరు? దేవుడే. గర్భఫలం ఇవ్వడానికి కారణం ఎవరు? దేవుడే. ఈ మధ్య ప్రాసెస్లో ఏం జరిగింది? పిల్లలు లేకుండా ఉండడాన్ని బట్టి హన్నాకి అదే ఒక్క వచనాన్ని మనం ఏమంటారు స్టడీ చేసామనుకో, ధ్యానించామనుకో, ఇట్లాంటి రాంగ్ రూట్లకు వెళ్ళిపోద్ది భక్తి. సందర్భం అంతా ధ్యానించామనుకో రాంగ్ రూట్ పొమ్మన్నా పాలేం, అపార్థం చేసుకోలేం బైబిల్ని. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పిన కదా ఫస్ట్ లో, హన్నా దుఃఖాక్రాంతురాలయ్యి కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఆమెకి పేరు పెట్టచ్చు, ప్రార్థన వీరురాలు. అంతేనా? ప్రార్థనలో పోరాడింది, కుమారుని సాధించింది. క్రెడిట్ అంతా ఎవరికి వచ్చింది? హన్నాకే వచ్చింది. ఇంక దేవుడికి ఏముందాడా కదా? ఆ భావనే వస్తుంది, ఆ రిజల్టే వస్తుంది. దేవుడు అలా ఉన్నాడు. మరి దేవుడు ఎలా మహింపరచబడతాడంటే అన్ని ఆయన చేస్తేనే మహింపరచబడతాడు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? హన్నాకి బిడ్డలు లేకుండా చేశాడు. చేసిన తర్వాత ఆమె ఏం చేసింది? సింపుల్, ఒక పదంతో మనం ముందుకెళ్దాం. దేవునిపై ఆధారపడింది. ఆధారపడి ఒక తీర్మానం తీసుకుంది. ఏమని? నువ్వు గనక నాకు మగపిల్లవాడినిస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి తీసుకురాకుండా నేను ఆ పిల్లోడిని నీకే పెన్నిని నాకు ఇచ్చినట్టుగానే బిడ్డలు ఇచ్చేసి ఉంటే ఈ మాట చెప్పదామే. ఇప్పుడు దేవుడు హన్నాకి సమూయేలుని ఇచ్చాడు. ఎవరి కోసం? చప్పట్లు కొట్టండి. హన్నాకి అండం కోసం కాదు, ఆయన మహిమ కోసం, ఆయన ఘనత కోసం, ఆయన కీర్తి కోసం, ఆయన సామర్థ్యం కోసం. భవిష్యత్తులో సమూయేలు ఏమైనాడు? చిన్న వయసులోనే పాలు విడిచిన వెంటనే దేవుడికి ఏదైతే మొక్కుకుందో ఆ మొక్కుబడి తీర్చడం కోసం ఏలి ఎదుట ప్రార్థన స్థలములో ఆదరపరిచింది. కాబట్టే సమూయేలు అక్కడే దేవునికి మొక్కి చిన్నప్పటి నుంచి యాజకుడైన ఏలిని చూస్తూ యాజక ధర్మాన్ని నేర్చుకుంటూ ఇజ్రాయిల్ ప్రజలకు దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, యాజకునిగా, ప్రవక్తగా మార్చబడ్డాడు. ఎలా? హన్నాకి బిడ్డలు లేకుండా చేయడం బట్టి. ఇప్పుడు మీరు చూడండి, ఓవరాల్ గా ఈ సందర్భం అంతా ఎవరు పనిచేసినట్టు? అది దేవుడు పనిచేసినట్టు. బిడ్డలు లేకుండా చేయడం కూడా ఆమెకు ఘనత కోసమే, గౌరవం కోసమే, పేరు కోసమే. హన్నా కనుక మామూలుగా పెన్నులాగే బిడ్డలు కానీ ఆ పిల్లోడిని డాక్టర్ గాను, ఇంజనీర్ గాను, పోలీసు గాను చేసి ఉంటే అంత పేరు రాదు సమూయేలుకి. అర్థమైందండి? సో ప్రార్థన వీరులు కాదు, ప్రార్థన పరులు. అర్థమవుతుందండి? ప్రార్థనలో వీరులు ఉండరు. పోరాడి గెలవాల్సిన అవసరం లేదు. తండ్రి అని పిలిస్తే పిలవక ముందే ఇన్ని చేసిన దేవుడు తండ్రి అని అడిగిన వెంటనే ఇవ్వకుండా ఉంటాడా? తప్పకుండా ఇస్తాడు. మనం పర్సంటేజ్ పెంచాల్సిన అవసరం లే. అర్థమవుతుందండి? రైట్. అలా నేర్పించినారులేండి మనకు. ఎందుకు నేర్పించేది తెలుసా? మరలా ఎగైన్ గుర్తు చేస్తున్నాం మీకు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో అవసరాలు తీరుస్తారని చెప్పి వచ్చినారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? సార్
అవసరాలు తీరుస్తాడని బయట చెప్తివి, నమ్మి వస్తుంది మేము లోపలికి. ఏంది ఏం పని అవ్వలేదు మాకు, మీ జనులు ఏమాయనని జనులు అనుకుంటా ఉన్నారు, మీ దేవుడు ఏమాయనని చెప్పి జనులు అనుకుంటా ఉన్నారు. ఏం చేసుకోమని అనుకున్న తర్వాత ఏమైనట్లేదే, నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో, నీ జీవితంలో ఏం కార్యం జరిగినట్లేదే, వాళ్ళకేమో స్టేట్ ఫోటో వస్తుంటే పాస్ కూడా కాకపోయినే అని అడుగుతుంటే అప్పుడు ఈ పాస్ కనుక వచ్చి, సార్ సార్ మాకు చెప్తే నువ్వు పనులు అవుతాయని, ఏం మా పిల్లడు పాస్ కూడా అవ్వలేదంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, విశ్వాసంతో ప్రార్థన చేయి అని చెప్పడం స్టార్ట్ చేసినారు. ఉపవాసంతో ప్రార్థన చేయని స్టార్ట్ చేసినారు. 5 వారాలు పెట్టు, 3 వారాలు పెట్టు, అటు పెట్టు, ఇటు పెట్టు, వీళ్ళని పిలుచుకుపోయి పెట్టు, కొనసాగిస్తూ వచ్చినారు తెలుసా. ఎందుకు? వీళ్ళు బయట చెప్పి అవసరాలు తీరుస్తాడని చెప్పి తీసుకొచ్చింది అబద్ధం అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇట్లా రన్ చేస్తారు వాళ్ళని. అది మోసం. అలాగని చెప్పి దేవుడు నీ పని చేయకుండా ఉంటాడా? తప్పకుండా ఆయనకి తప్ప నీ జీవితంలో కార్యం చేసే అధికారం ఎవరికి లేదు. ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు చేసింది ఆయనే. అడిగితేనే కాదు, అడగకపోయినా దేవుడు మన జీవితంలో సమస్త కార్యాలు చేస్తాడు. ఏమని అడగాలి తెలుసా? నీ ఇష్టం ప్రభువా అని అడగాలి. నీ చిత్తం అయితే ప్రభువా అని అడిగి ఆయన చేతికి అప్పగించినప్పుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే రెట్టింపు దయచేయగలిగిన సమర్థుడు మన దేవుడు. తప్పక నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నెంబర్ 2, తోటి వారి కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఈ కాసేపు ప్రార్థనకు ముందు లూది అమ్మ గారు, ప్రకాశమ్మ గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి అక్క వాళ్ళతో అనుకుంటే, మనం వెళ్దాం, ప్రార్థన చేద్దాం, విజిట్ చేద్దాం అని చెప్పి అక్క చెప్పడం నేను గమనించాను. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అక్క గురించేనా మనం ప్రార్థన చేస్తాం? కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తాం. ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. ఒకరిని ఒకరు పరామర్శించాలి, ఒకరిని ఒకరు దర్శించాలి, ఒకరిని ఒకరు గౌరవించాలి. ఇవి మనందరి బాధ్యత. మనం ఆమె దగ్గరికి వెళ్ళకపోతే ఆమె ఎంత బాధపడుతుందో, రేపు నీ దగ్గరికి వెళ్ళకపోతే నీకు కూడా అంతే బాధపడతాం. అర్థమవుతుందండి? రైట్. అది నెంబర్ 2. మూడో సంగతి ఏంటి? సంఘ క్షేమము కొరకు ఆత్మవరాలని వినియోగించే పరిచర్య. దీని మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, కానీ టైం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రం మీకు గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తా. ఈ రోజుల్లో సంఘానికి ఎక్కువ హాని జరుగుతుంది ఈ అంశంలోనే. ఈ సంఘానికి కాదు, ప్రతి సంఘానికి. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసండి? నాకు ఈ వరం ఉంది, ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, ఆ వరం ఉంది. 9 ఆత్మ వరాలు కలిగిన వారు ప్రవచన వరము, కళలు చూసే వరము, దర్శనాలు చూసే వరము, తర్వాత ఏమంటారు ఆ సువార్త చెప్పే వరము, అవునా, ఇంకా చాలా వరాలు అని చెప్పి చెప్తున్నారు. స్వస్థపరిచే వరము అని చెప్తున్నారు. వీటిని ఉద్దేశించి చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ దగ్గర ఆ వరం ఉందంట అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని ఆశ్రయించడం చేస్తున్నారు. వాళ్ళు కూడా దానిని క్యాష్ చేసుకోవడానికి, దాని నా కాడి ఈ వరం ఉందని చెప్పుకొని తిరుగుతున్నారు. అసలు ఇట్లాంటి పరిస్థితులన్నిటిని కూడా మనము అవగాహనలోకి తెచ్చుకోవాలి. అంటే ఆత్మవరం అంటే ఏంటి? ఆత్మవరం దేనికోసం ఇవ్వబడింది? నాలో ఈ వరం ఉందని నేను ఎలా గుర్తించాలి? ఈ 3 తెలిసి అయిపోద్ది. చెప్పనా? వరము, ఆత్మవరము అంటే ఏంటి తెలుసండి? టాలెంట్ ఇంగ్లీష్లో, తెలుగులో సామర్థ్యం. ఇక్కడ మనకి సామర్థ్యం లేకపోతే చర్చదాకా వస్తామా? రాలే. ప్రతి ఒక్కరిలో సామర్థ్యం ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సృష్టించింది ఎవరు? సర్వశక్తిమంతుడైన ఆ దేవుడే. బలహీనులను దేవుడు ఎవరిని కూడా సృష్టించలేదు. ప్రతి ఒక్కరూ బలవంతులుగానే సృష్టించాడు. వారికి ఏదో ఒక సామర్థ్యాన్ని పెట్టే సృష్టించాడు. అర్థమవుతుందా? సామర్థ్యము, ఆత్మవరాన్ని అని తర్జుమా చేశారు తెలుగులో. సామర్థ్యం, మనకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యం దేనికోసం? ఆత్మవరం దేనికోసం ఇవ్వబడింది? వ్యక్తుల యొక్క ఘనత కోసం కాదు, వ్యక్తుల యొక్క గుర్తింపు కోసం కాదు, స్వపూజ కోసం కాదు. చాలా మంది ఇలాగే భావిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం కాదు ఆత్మవరం ఇవ్వబడింది. 2 కారణాలకి ఆత్మవరం ఇవ్వబడింది. మొదటి కారణం ఏంటంటే స్థానిక సంఘ క్షేమం కొరకు ఆత్మవరం ఇవ్వబడింది. ఆత్మవరం నాకుందని నేను ఎలా గుర్తించాలి? ఆత్మవరాలు ఏంటి అంటే కీర్తన గ్రంథం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఆత్మవరాలకు సంబంధించిన విషయాలను చెప్తాడు. మనం దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయలేం కాబట్టి ఆత్మవరాల గురించి నేను డిస్కస్ చేయలేకపోతున్నా. ఆత్మవరం దేనికి ఇవ్వబడింది అంటే స్థానిక సంఘ క్షేమం కొరకు ఇవ్వబడింది, నీ సొంత ప్రయోజనాల కోసం కాదు, నీ గుర్తింపు కోసం కాదు. నేను పోయిన వారం చెప్పాను అనుకుంటా, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు అన్నాడు ప్రభు. ఆయన ఏం చేసినా స్థానిక సంఘ క్షేమం కోసమే చేస్తాడు, అంటే అందరికీ ప్రయోజనం కోసమే చేస్తాడు. కానీ ఒక వ్యక్తి యొక్క ప్రయోజనం కోసం చేయడు. అంటే ఉదాహరణకి నేను ఒక మాట చెప్పనండి, చాలా మంది ప్రవచనం అని చెప్తున్నారు. నేను చిన్నప్పుడు ఒక సందర్భాన్ని చూసిన, ఒక పాస్టర్ గారు నేను చిన్నప్పుడు వెళ్తున్న చర్చికి వచ్చి ఆ పాస్టర్ గారు స్టేజ్ మీద కూర్చున్నాడు. మా పాస్టర్ గారు ఆరాధన చేస్తూ ఉంటే ఆ పాస్టమ్ గారు అక్కడ మోకరించి ఏదేదో చెప్తా ఉంది. ఏం చెప్తుంది అనంటే రకరకాలుగా ఏదేదో మాట్లాడుతుంది, ఏదేదో చెప్తా ఉంది. చెప్పిన తర్వాత నేను కట్ చేసి చూస్తే ప్రార్థన అయిపోయింది, అక్క వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. కొంతకాలం మీద చూస్తే అక్క స్థిరంగా వేసుకుని తింటా ఉంది. తర్వాత 4 కాళ్ళ మండపం ఉంటుంది కదా, వీధి కోడల్లో చింతపిక్కలు ఆడుతూ ఉంది. ఎవరో జీవితంలో జరిగే విషయాల గురించి దేవుడు నీకు ఇక్కడ మోకరించి చెప్పమని చెప్పినాడు. చింతపిక్కలు ఆడడం తప్పని చెప్పాలా? నీలోకే చెప్పలేదా? అలాంటివి వ్యర్థమైన వాటిని నవ్వులి ఈ ఆరోగ్యం పాడు చేసుకోదని దేవుడు నీకు చెప్పలేదా? వరంగల్ నుంచి ఇందుకుపేటకు వచ్చింది ఒక అక్క, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదులే. అక్క పేరు ఎస్తేరు. దేవుడు వరంగల్ నుంచి ఇందుకుపేటకు వెళ్ళమని చెప్పినాడట. ఇందుకుపేటకు వచ్చి సేవ చేస్తుంది. ఆ అక్క పని ఇదే. ఏం తెలుసా? ఇదిగో ఎందుకు జరిగింది తెలుసా, ఇదిగో ఎందుకు జరిగింది తెలుసా. మన ఇంట్లో చాలా చాలా జరుగుతుంటాయి కదా, ఇదిగో ఎందుకు జరిగింది తెలుసా, ఇలా ఎందుకేం తెలుసా అని చెప్పడం స్టార్ట్ చేసింది. కొంతకాలానికి ఏం చేసింది తెలుసా, వాళ్ళ కూతురు ఏరే వాళ్ళని ప్రేమించి వెళ్ళిపోయింది. నీ కూతురు ఏరే వాళ్ళని ప్రేమిస్తుంది, అదిగో ఆ పిల్లోడితో 4 రోజుల తర్వాత వెళ్ళిపోతుంది దేవుడు చెప్పలా? వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో వాళ్ళ జీవితంలో వీళ్ళ జీవితంలో అన్ని జరుగుతున్నవన్నీ అసలు నెల్లూరుకి వెళ్ళమని చెప్పిన దేవుడు నీ బిడ్డ జీవితంలో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, ఆ ఊర్లో క్రిస్టియానిటీ ప్రారంభించడానికి ఇంక ఏ అవకాశం లేకుండా చేసింది అక్క. వాళ్ళకు బోర్డు పెట్టేశారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. ఏమని తెలుసా, ఈ ఊరంతా కూడా హైందవులకు సంబంధించిన విషయం, ఈ ఊర్లో ఎవరు కూడా అన్ని మత ప్రచారం చేయకూడదని చెప్పి బోర్డు పెట్టేశారు ఆ ఇంటి ముందు. ఏమర్థమైంది? దేవుడు నీకు ఇచ్చిన వరం స్థానిక సంఘ క్షేమం కోసం ఉపయోగించబడిందా? సంఘ స్థాపనకే ఉపయోగించబడలేదు, ఇంకా సంఘానికి క్షేమం అనేది వస్తుంది. చాలా మంది నాకు ఈ వరం ఉందని పాపం భ్రమపడుతున్నారు. ఇక్కడ ఆత్మవరం దేనికోసం ఇవ్వబడిందంటే స్థానిక సంఘ క్షేమం కోసం ఇవ్వబడింది. రెండోది దేవుని మహిమ కోసం ఇవ్వబడింది. దేవుడు మహిమపరచబడ్డా, బాధపడ్డా? హనీ జాన్సన్ పెద్ద పెద్ద ఆంధ్ర తెలంగాణ నుంచి గొప్ప గొప్ప సేవకులందరూ అక్కడికి వచ్చినారు, కానీ సంఘం లేదు. ఇప్పుడు అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చినారు, కలెక్టర్కి రిపోర్ట్ చేసినారు, ఎన్నో చేసినారు, అయినా కానీ ఇప్పుడు అక్కడ సంఘం లేదు. దేవుడు ఎలా మహిమపరచబడ్డాడు? అవమానపరచబడ్డాడు. ఇప్పుడు సంఘ పరిచర్య లేదు అక్కడ. ఎందుకు తెలుసా అండి? దేవుడిని ఇలా బాగు చేస్తాడు, దేవుడు నీకు ఇది చెప్పమన్నాడు, దేవుడు ఇలా నాకు ప్రశ్న ఏంటంటే, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు నాకేమైనా చెప్పాలనుకుంటే నాకు చెప్తాడు కానీ నీతిని చెప్తాడు. నువ్వు చెప్పినప్పుడు ఎందుకంటాడు? నాతో పలకడా దేవుడు? అలిగాడా? ప్రాణం పెట్టేంత ప్రేమ ఉన్న దేవుడికి నాతో మాట్లాడడం ఇష్టం లేదా అండి? అది ఎప్పుడు? ఒకప్పుడు రాజులు సరిగా పరిపాలన చేయట్లేదు, న్యాయాధిపతులు సరిగా పరిపాలన చేయట్లేదు, ప్రజలు నా మాట వినలేదు, ఆదాము హవ్వతో నేను మాట్లాడను అన్నాడు. అప్పుడేం చేసినాడు? కొంతమంది సేవకులను సిద్ధపరిచి పంపించాడు, నువ్వు చెప్పురా పో అని చెప్పి. దావీదుకి చెప్పడానికి నాతాను పంపించాడు, హిజ్కియాకి చెప్పడానికి యెషయాను పంపించాడు. ఇలా పంపించి చెప్పమని చెప్పినాడు. ఇప్పుడు మనందరి కొరకు దిగొచ్చి ప్రాణం పెట్టిన దేవుడు నీతో ఏమైనా చెప్పాలనుకుంటే నీతో చెప్తాడు కదా, నాతో చెప్పమంటాడు? పోనీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందా అని కూడా ఆలోచించేయరు. ఒకసారి నేను చాలాసార్లు చెప్పిన మీకు ఈ మాట. ఒకసారి ఒక సహోదరుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అదే ఆయన పాస్టర్ గారు మాత్రమే కాదు ప్రవక్త కూడా వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి మోకరించాడు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏమంటే తెలుసా, ఇదిగో నీకు ఒక 6 నెలల్లో పెళ్లి కాబోతుంది అన్నాడు ప్రార్థనలోనే. ఆ తమ్ముడు లేచి ప్రార్థన అయిపోయిన తర్వాత, సార్ నాకు పెళ్లి అయిపోయింది సార్ అన్నాడు. ఇదిగో నీకు 2వ పెళ్లి కాబోతుంది అంటాడు. మళ్ళీ
ఇద్దరిని జైలు పెడతారు తీసుకుపోయి. ఏమర్థమైంది? పోనీ పెళ్లి కాకుండా అబ్బాయికి పెళ్లి కాలేదు అనుకుందాం, పెళ్లి కాకపోతుందని చెప్పాడు అనుకుందాం. పెళ్లి కాకపోతుందని చెప్పాల్సిన అవసరం ఉందా? పెళ్లి చేస్తే చాలదా? పిల్లల్ని ఇవ్వబోతున్నాడు, మగపిల్లడిని ఇవ్వబోతున్నాడు చెప్పాల్సిన అవసరం ఉందా? పిల్లల్ని ఇస్తే సరిపోదా? ఎట్లయిపోతుంది సార్ సంఘం? దేవుడి మహిమ కోసం వాడబడుతుందా, లేకపోతే వాళ్ళ సొంత ఘనత కోసం వాడబడుతుందా? కాదు. దేవుడిచ్చిన ఆత్మవరం దేవుని మహిమ కోసమే వాడబడుతుంది. నాకు ఈ వరం ఉంది అని నేను ఎలా గుర్తించగలను అని చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించి నేను చెప్పడానికి నాకు టైం లేదు కాబట్టి 4 విషయంలోకి వెళ్ళిపోతాం. 4 విషయం ఏంటి? సంఘ పరిచర్య కొరకు కానుకలు ఇచ్చే పరిచర్య. మనం ఇప్పుడు చదవలేం, నేను రెఫరెన్స్లు చెప్పేస్తాను, మీరు రాసుకోండి, నేను వివరించే ప్రయత్నం చేస్తా. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 29-30లో ఆదిమ సంఘం సేవ కొరకు కానుకలు ఇచ్చింది. అపోస్తుల కార్యములు 11:29-30లో ఆదిమ సంఘం అంటే మొదటి సంఘం సంఘ సేవ కోసం కానుకలు ఇచ్చింది. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘం కానుకలు ఇచ్చింది. ఆ కానుకలు దేని కొరకు వినియోగించబడాలి? ఈ 3 చెప్పి నేను స్కిప్ చేసి ముందుకెళ్ళిపోతా. కానుకలు దేని కొరకు వినియోగించబడాలి తెలుసా? మొదటిది పరిచర్య ధర్మం కోసం కానుకలు వినియోగించబడాలి, సేవ జరగడం కోసం. ఉదాహరణకి ఫ్యాన్ రిపేర్ అయింది, లైట్ రిపేర్ అయింది, బెంచీలు సరిగా లేవు, దానికి కానుక వినియోగించబడాలి. మైకులు లేవు, బ్యాటరీస్ లేవు, వాటిని కొనడం కోసం కానుకలు వినియోగించబడాలి. నెంబర్ 2 బలహీనుల కొరకు వినియోగించబడాలి. బలహీనులు అంటే సంఘములో పేదవారు, అనాథలైన వారు ఉంటారు, విధవరాలు ఉంటారు, కొంతమంది ఆర్థిక స్తోమత చాలని జీవితం కనీసం కప్పుకోవడానికి దుప్పట్లేని వాళ్ళు ఉంటారు. తర్వాత ఆ సంఘము బయట కూడా చాలా మంది దిక్కులేని వాళ్ళు ఉంటారు. విలియం బూత్ అనే సేవకుడు భారతదేశంలో సువార్త పరిచర్య చేయడం కోసం ఈ 3 పద్ధతులు వాడాడంట. త్రిబుల్-S అంటాం, త్రిబుల్-X కాదు, త్రిబుల్-S. మొదటి ఎస్ ఏంటి తెలుసా? సోప్, ఆరోగ్య సూత్రాలు చెప్పాడంట. శరీరాన్ని మనం శుభ్రం చేసుకోవడం ఎలా అని చెప్పాడంట. నెంబర్ 2 సూప్, ఆహారపు అలవాట్లు చెప్పాడంట. ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పాడంట. చెప్తే సరిపోతే అందించినాడు వాళ్ళకి. నెంబర్ 3 సాల్వేషన్, రక్షణ గురించి చెప్పాడంట. అంటే మొదట యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయడానికంటే ముందుగా వాళ్ళ నీడ్, వాళ్ళ అవసరం ఏంటో గుర్తించారు. గుర్తించిన తర్వాత వాళ్ళకి ఆ పరిచర్య చేశారు. చేసిన తర్వాత యేసయ్య ప్రేమను గుర్తించారు. మీకు తెలుసా, ఒంగోలు దగ్గర బ్రిటిష్ కాలంలో ఒంగోలు దగ్గర కృష్ణా నది, తర్వాత గుంటూరు దగ్గర ఏముంది సార్? కృష్ణా నదినా ఏదో ఒక నది లేండి. అట్లా నదులు తవ్వడం కోసం ఆ యొక్క మిషనరీ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన ఇంగ్లాండ్ నుంచి మన భారతదేశానికి వచ్చి ఆయన ఈ కాంట్రాక్టు మద్రాసులో ఉండినప్పుడు బ్రిటిష్ హెడ్ క్వార్టర్ ఆడకి వెళ్ళి వాళ్ళ కాడి నుంచి పర్మిషన్ తెచ్చుకొని, ఎందుకంటే ఈయన కూడా ఇతర దేశానికి సంబంధించిన వ్యక్తే కదా, మిషనరీ, పర్మిషన్ తెచ్చుకొని అక్కడున్న పేదలకి పనికి ఆహార పథకం పెట్టాడు. అంటే కూలీ ఉండదు, పని చేస్తాం, పొగులు పొద్దొస్తాం, సాయంత్రం 3 పూటలు వాళ్ళు అన్నం పెడతారు, సాయంత్రం రాత్రి అయిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి సువార్త చెప్తాడు. అది ఆయన బాధ్యత. బైబిల్ గ్రంథంలో మనం చూసాం కదా, 3000 మంది రక్షింపబడ్డారు, ఒక్కరోజు బాప్తిసం తీసుకున్నారని. క్రైస్తవ సంఘ చరిత్రలో మేము చదువుతాం, క్రైస్తవ సంఘ చరిత్రలో ఒంగోలు బాప్టిస్ట్ చర్చ్ దగ్గర 2999 మంది బాప్తిసం తీసుకున్నారు ఒకే రోజు. 2999 మంది ఒకే రోజు బాప్తిసం తీసుకున్నారు. ఎందుకు మీకు ఈ ఉదాహరణ చెప్పిన తెలుసా? చాలా మంది యేసుక్రీస్తుని పరిచయం చేయడం కోసం సాంఘిక సేవ వాళ్ళకి అందించి వాళ్ళకి యేసయ్య ప్రేమను పంచారు. ఈవెన్ ఇంక్లూడింగ్ మదర్ తెరీసా కూడా. ఈ కానుకలు బలహీనుల కొరకు వాడాలి, స్థానిక పరిచర్య ధర్మం జరగడం కోసం వాడాలి. నెంబర్ 3 కాపరి కుటుంబము పోషించబడడం కోసం వినియోగించాలి. మీరు ఇస్తున్న ప్రతి కానుక నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసమే వినియోగించబడుతుంది అని గుర్తించాలి. ఈ 3 కోసం కానుకలు మనము వినియోగించాలి. ప్రతి ఒక్కరిని దేవుని పరిచర్యకు కానుకలు సమర్పించే వారంగా ఉండాలి. మీకు తెలుసా అండి, అపోస్తుడైన పౌలు ఇప్పుడు మాసిదోనియా సంఘం గురించి మీకు గుర్తు చేసే కదా, ముత్కూరు ప్రాంతంలో సువార్త ఉంది. సువార్త లేని చోటికి సేవకుడు వెళ్ళి సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరు నీళ్ళు ఇస్తారు, ఎవరు నీళ్ళు ఇవ్వరు, ఎవరు పిలిచి కూర్చోబెడతారు, ఎవరు కూర్చోబెట్టరు, మధ్యాహ్నం అయితే ఎవరు అన్నం పెడతారు, ఎవరు అన్నం పెట్టరు.
పలకరించే వాళ్ళే ఉండరు. ఈ సౌకర్యాలు ఎవరిస్తారు? ఎవరెవరు? అటువంటి పరిస్థితుల్లో సేవకుడికి అసౌకర్యం కలగకూడదని, సువార్త పరిచర్య జరగాలని, కొత్త నిబంధనల బైబిల్ కొనడం కోసం, కరపత్రికలు కొనడం కోసం, అర్థమవుతుందా? వీటన్నిటినీ ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు మాసిదోనియా సంఘస్థులు ఒక కవర్లో కానుకలేసి ఒక శిష్యులనిచ్చి ఆయనకిచ్చి పంపించారట. ఇదిగో పాస్టర్ గారు అక్కడ ఇబ్బంది పడుతున్నాడేమో, మీరు వెళ్ళి పాస్టర్ గారికి సువార్త పరిచర్యకి సహకరించడం కోసం ఈ కానుకలు ఇచ్చేసి రండి అని చెప్పారట. సో అర్థమైందండి మీకు? ప్రతి వ్యక్తి బాధ్యత ఏంటి తెలుసా? దేవుని సేవకు ఆర్థికంగా సహకరించడం. అది 4వ సంగతి. 5వ సంగతి చూద్దాం. 5వ సంగతి మార్కు సువార్త 16:15లో ఈ విషయాన్ని మనం చూస్తాం. చదువుతారు ఎవరైనా? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవండి, ముగించేద్దాం. మార్కు సువార్త. మరియు మీరు అంటే ఎవరండి? మీరు అంటే ఎవరు? తక్షణ సందర్భంలో శిష్యులు, ఇమీడియట్ కాంటెక్స్ట్ అంటాం. బాహ్య సందర్భంలో మనందరమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి అని అర్థం. మీరు వెళ్ళి అన్నాడు. మీరు వెళ్ళి ఏం చేయాలట? సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి. ఒక చిన్న ప్రశ్న ఆలోచన చేద్దాం. భారతదేశానికి తోమా రాకపోతే మనందరి పరిస్థితి ఏంటి? ఏ గమ్ము మనందరి పరిస్థితి ఏంటి? పనికి పోతాం, జాబ్ చేస్తాం, డబ్బులు సంపాదించుకుంటాం, అన్నం తింటాం, 80 లేక 78 సంవత్సరాలు బతుకుతాం. తర్వాత సంగతి ఏంటి? ఈ ప్రశ్నకి జవాబు ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. భారతదేశం యేసుక్రీస్తుని నమ్ముకునే దేశంగా మార్చబడడం కోసం తోమా అనే వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈవెన్ మనందరి కుటుంబాలకు, మనందరి దగ్గరికి సువార్త చేరుకోవడం కోసం అనేక మంది సేవకులు తమ జీవితాలని, అనేక మంది బిడ్డలు తమ జీవితాలని త్యాగం చేశారు. ఈ సంఘం కూడా అనేక మంది త్యాగంతోనే స్థాపించబడి ఉంటుంది. ఈ సంఘం ప్రారంభించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ జీవితాలను, తమ ఆరోగ్యాలను, తమ ప్రాణాలను, తమ భవిష్యత్తును, తమ డబ్బుల్ని పణంగా పెట్టడాన్ని బట్టి ఎంతమంది ఈ రోజు ఇక్కడ కూర్చోడానికి కారణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమర్థమని తెలుసా అండి? మనందరి బాధ్యత మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్త 2 రకాలు. బాహ్య సువార్త, వ్యక్తిగత సువార్త. అదే బహిరంగ సువార్త. సువార్త అంటే ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి, యేసుక్రీస్తు రక్షకుడు. నేను వివరించలేకపోతున్నాను, అందుకని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. సువార్త 2 రకాలు. ఒకటి వ్యక్తిగత సువార్త. వ్యక్తిగత సువార్త అంటే ఏంటి తెలుసా? 1 to 1 అంటే ఒకరినొకరు చేరుకోవడం, ఒకరితో ఒకరు ఫెలోషిప్ చేస్తూ వారికి ఏసే గురించి చెప్పి ఏసే దగ్గర నడిపించడం. అది వ్యక్తిగత సువార్త. బాహ్య సువార్త అంటే ఏంటి? స్టేజ్ చేసి మైక్ పెట్టి అందరికి ఊరంతా ఒకేసారి వినిపించడం. అది బాహ్య సువార్త. సువార్త అంటే ఏంటి మరి? యేసుక్రీస్తుని రోగాలు పోగొడతాడు, నీ అప్పులు పోగొడతాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఇల్లు కట్టిస్తాడు రా అని కాదు సువార్త. అదే చెప్పినా కదా, అందుకని చెప్తున్నా మరా నేను. సువార్త అంటే ఏంటి తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. సువార్త అంటే తెలుసా? మానవుడు పాపి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ జీవితంలో పాపం ఉంది, రేపు నీ కోసం శిక్ష కాసుకో ఉంది. అది సువార్త. మరి నువ్వు ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాలి. ఎందుకు తెలుసా? నీ కోసం నీ స్థానం నిలవబడి ప్రాణాన్ని పెట్టింది ఆ యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన నమ్ముకొని నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ జీవితం మార్చబడుతుంది. నిత్య శిక్ష నుంచి నువ్వు తప్పించబడతావు. అది సువార్త. ఇది చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? పాస్టర్లది. మరి మన బాధ్యత ఏంటి? ఆదివారం చర్చికి వచ్చి చేపలో మాంసం తెచ్చుకుని వండుకొని శుద్ధంగా తిని కొనుక్కొని నిద్రపోవడనా? ఏది మన బాధ్యత? నువ్వు ఎన్ని విత్తనాలు అయితే విత్తుతావో అన్ని విత్తనాలకు సంబంధించిన పంటే కోస్తావు. సింపుల్ కదా. నీ జీవిత ప్రయాణంలో రక్షింపబడిన తర్వాత నువ్వు దేవుని కోసం ఎంత సమయాన్ని కేటాయించి ఎంత కష్టపడతావో, ఎంత మందికి యేసయ్య ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం చేస్తావో దానికి తగిన ఫలం రేపు నీకు పరలోక రాజ్యంలో దేవుడు ఇస్తాడు అని దాని అర్థం. ఒక్క విత్తనం కూడా విత్తకపోయామనుకోండి, పంట ఏదీ రాదు, ఫలితం రాదు. అలా కనుకుండా కనీసం ఒక్కరినైనా, ఇద్దరినైనా, ముగ్గురినైనా చనిపోయేలోపు చర్చి తీసుకొచ్చి కూర్చోబెట్టినాం అనుకోండి, రేపు ఏసే దగ్గరికి వెళ్ళిన తర్వాత నా గురించి ఎవరికైనా చెప్పినామంటే ప్రభు ఇదిగో ఈ ముగ్గురు ప్రభు అని చెప్పచ్చు.
మనం ఆడియన్స్ లాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే మన పని జరుగుతుందండి? జరగదు. కనీసం ఇంటి పక్కన వాళ్ళకైనా నువ్వు నీ పనులన్నీ మానేసుకొని చేయమని చెప్పట్లేదు. నీ జీవితాన్ని మాలాగా వదిలేసుకుని అన్నింటినీ త్యాగం చేసి వచ్చేయమని చెప్పట్లేదు. అన్నీ చేసుకుంటూ నాకు టైం ఖాళీయే లేదను అన్న వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా 10 నిమిషాల ఖాళీ ఉంటుంది. పక్క వాళ్ళతో మాట్లాడే టైం దొరుకుతుంది. వాళ్ళతో కాసేపు కూర్చొని యేసు గురించి మాట్లాడు, అంతే. విత్తనం నాటిన తర్వాత ఖచ్చితంగా పనిచేస్తుంది. కాయలు నీ కాలంలో కనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వారి జీవితంలో సువార్త పనిచేస్తుంది అని మనం గుర్తు చేసుకుందాం. ఇది మనందరి బాధ్యత. అన్ని జనులకు సువార్తను ప్రకటించే పరిచర్య. ఫైనల్లీ చివరిగా చెప్పి నేను ముగిస్తా. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఈ వచనాన్ని దరిదాపు నేను ఇప్పటికే ఒక 10-20 సార్లు చదివించుంటా. మరలా చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఎలా చేయమన్నాడు? శిష్యులుగా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను విశ్వాసులుగా చేయండి అని ఎందుకనలేదు ప్రభు? సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ఎందుకన్నాడు? అంతియోకియ సంఘములో క్రైస్తవులు అన్న పదం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎవరు తెలుసా క్రైస్తవులని పిలువబడ్డారు? శిష్యులు. శిష్యునికి విశ్వాసికి తేడా చెప్పి నేను ముగించేస్తా, ప్రార్థన చేస్తా. విశ్వాసి దేవుని యుద్ధ నుంచి ఏదైనా దొరుకుతుందా అని ఆశిస్తాడు. విశ్వాసి దేవుడు ఎప్పుడెప్పుడు ఇస్తాడు అని ఎదురు చూస్తాడు. కానీ శిష్యుడు దేవుడికి ఏమి ఇద్దాం అని ఆశిస్తాడు. ఏమి ఇవ్వగలను? ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన ఆ దేవునికి ఏం చెయ్యగలను? నా దగ్గర దేవునికి ఇవ్వడానికి ఏముంది? నేను దేవుని కొరకు ఎలా వాడబడగలను? నా జీవితం ద్వారా దేవుణ్ణి ఎలా మహింపరచగలను అని భావిస్తాడు. అదొక్క డిఫరెన్స్. చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఆ ఒక్క డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్. శిష్యులు ఏం చేసినా తెలుసా? శిష్యుల చెయ్యి ఎప్పుడు కూడా ఇలా లేదండి. శిష్యుల చెయ్యి ఎప్పుడు కూడా ఇలాగే ఉంది. శిష్యులు ఎప్పుడు కూడా నలుగురికి ఏదో ఒకటి చేద్దామని భావించారు, 4 చోట్లకి వెళ్దామని భావించారు, నలుగురితో మాట్లాడదామని భావించారు. చివరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? యేసయ్య సేవ కొరకు ప్రాణాలే ఇచ్చేశారు. భక్తి దేంట్లో ఉంది తెలుసండి? తీసుకోవడంలో లేదు, ఇవ్వడంలో ఉంది. ఏమివ్వడం? అగైన్ ఇవ్వడం అంటే ఏం గుర్తొస్తుంది మైండ్లోకి? డబ్బులు మాత్రమే కాదు, నీ సమయం ఇవ్వచ్చు, నీ శక్తిని ఇవ్వచ్చు, నీ బిడ్డని ఇవ్వచ్చు, అర్థమవుతుందా? నీ జ్ఞానాన్ని దేవుని కొరకు వాడొచ్చు. ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వడంతోనే. దేవుడు ఒకవేళ ఉద్దేశించాడు అనుకోండి, ఆయన సేవలో మనం మన జీవితాన్ని ముగించాలి. హతసాక్షులు చాలా మంది ఉన్నారు. అలా అనుకుంటే ఇంకా గొప్ప భాగ్యం. స్టెఫనుకి ఆ భాగ్యం దేవుడు ఇచ్చాడు. పౌలుకి ఆ భాగ్యం దేవుడు ఇచ్చాడు. 12 మంది అపోస్తలులకు ఆ భాగ్యం దేవుడిచ్చాడు. రేపు 12 మందికి 12 సింహాసనాలు దేవుని సింహాసనం పక్కన వేశాడు. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఆ 12 సింహాసనాలు వాళ్ళకి ఇక్కడ యేసయ్య కోసం ప్రాణాన్ని విడిచిపెట్టారు కాబట్టి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సమయం అయిపోయింది. నేను ప్రార్థన చేస్తున్నా. స్థానిక సంఘములో మనందరికీ పనుంది. నా పనేంటి అని గుర్తించండి. ఈరోజు మన పనేంటో దేవుడు 6 విషయాలు చెప్పాడు. 6 మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చదివారు కదండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకసారి చదవండి. దాంట్లో చాలా పనులు ఉన్నాయి. మీరు చేయుడి 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 అని చాలాసార్లు అంటాడు. ఆ అండర్లైన్ చేసుకుని రాసుకుంటే అన్ని మనం చేయాల్సిన పనులే. 6 విషయాలు మీకు గుర్తు చేసిన. మొదటి విషయం ఏంటి తెలుసండి? తోటి విశ్వాసులను ప్రోత్సహించండి. నాకెవరితో సంబంధం లేదు, నేను గమ్ముగొచ్చి కూర్చుంటా, గమ్ముకెళ్ళిపోతా అని అనుకోబాకండి. రెండోది, తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. మూడోది, స్థానిక సంఘ క్షేమం కొరకు మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని గుర్తించండి. ఆ సామర్థ్యాన్ని ఎలా గుర్తించాలో వేరొక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను నేను.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని గుర్తించండి. నువ్వు పాడగలవు, ప్రార్థన చేయగలవు, వాక్యం చదవగలవు, వాక్యం చెప్పగలవు, చర్చను శుభ్రం చేయగలవు, అనేక మందితో మాట్లాడగలవు, సువార్త చెప్పగలవు బయలుదేరి. ఇవన్నీ దేవునికి ఇచ్చిన టాలెంట్సే, సామర్థ్యాలే. ఏదో ఒకటి మీలో ఉంటుంది. దాన్ని గుర్తించండి, దాని కొరకు పని చేయండి. స్థానిక సంఘములు మనం చేయాల్సిన 4వ పని ఏంటంటే సువార్త సేవకు కానుకలు ఇవ్వడం. 5వది, స్థానిక సంఘంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, మన బాధ్యత ఏంటంటే అన్ని జనులకు సువార్తని ప్రకటించడం. స్థానిక సంఘములో మన పని ఏంటి తెలుసా అండి? శిష్యులను తయారు చేయడం. ఒక మాట చెప్పనా, ఒకసారి ఒక ఇజ్రాయిల్ ప్రజలతో దేవుడు అన్నాడు, గొడ్రాల పిల్లలు కననిదానా అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా అండి? ఏమంటాడు దేవుడు? యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. 122 కీర్తన చదివాం కదా ఇప్పుడు మనం. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అంటే ఒక పాస్టర్ గారు మన అంటున్నాడు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యుద్ధాల జరుగుతున్నాయని చెప్తున్నాడు. అలా అర్థం చేసుకుంటున్నారు బైబిల్ని. పిల్లలు కననిదానా అని ఎందుకన్నా తెలుసా అండి? ఎన్నో సంవత్సరాలు, పదుల సంఖ్యలో సంవత్సరాలు జరిగిపోతుంటాయి కానీ చర్చెస్లో ఒక్క వ్యక్తి నేను దేవుని కోసం బతుకుతా, దేవుని సేవ చేస్తాను లేడు. అన్నిటిని వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చేస్తా, నా బ్రతుకంతా దేవుని సేవకి ఇచ్చేస్తా, నా బిడ్డను నేను దేవుని కొరకు పెంచుతా అని భావించు. బిడ్డలు కన్నప్పుడు ఆమె జన్మకి ఒక అర్థం ఉంటుంది తల్లిదండ్రులిద్దరికీ. అలాగే సంఘము మరొక బిడ్డకు జన్మ ఇచ్చినప్పుడు, ప్రసవ వేదన పడి ఒక మంచి సేవకుని సంఘములో తయారు చేసినప్పుడు నిజంగా ఆ చర్చలు ఏం జరుగుతున్నట్టు తెలుసా? సేవ జరుగుతున్నట్లు. బాధాకరమైన విషయం ఏం తెలుసా? నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను సేవ చేస్తాను ముందుకు వస్తే తొక్కేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు చర్చెస్లో. బిడ్డని కన్నది దేనికోసం తెలుసా? పెంచి ప్రయోజకులు చేయడం కోసం. సంఘం ఎందుకు తెలుసా? అనేక మంది సేవకులను తయారు చేసి సమాజానికి అందించడం కోసం. సంఘమా, మన బాధ్యతను గుర్తిద్దామా? నా సామర్థ్యం ఏంటి? ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.